ఈ వీడియోలో ఆర్సిహెచ్ పోర్టల్లో హోమ్ డెలివరీ, ఇన్ ట్రాన్సిట్ డెలివరీ ఏవైనా తప్పుగా నమోదు చేసి ఉన్నట్లయితే వాటిని ఎక్కడ తెలుసుకోవచ్చు, అలాగే వాటిని ఎక్కడ సరిచేసుకోవచ్చు అనేది ఈ వీడియో చివరి దాకా చూసి తెలుసుకొని మీరు ఎవరైనా హోమ్ డెలివరీస్ రాంగ్గా నమోదు చేసి ఉన్నట్లయితే సరి చేసుకుంటారని తెలియజేస్తున్నాం. ముందుగా ఆర్సిహెచ్ పోర్టల్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ స్క్రీన్ కనబడుతుంది. దీంట్లో రిపోర్ట్స్ అని కనబడుతుంది. రిపోర్ట్స్లో స్టాండర్డ్ రిపోర్ట్స్ క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ రిపోర్ట్స్ క్లిక్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ కనబడుతుంది. ఈ స్క్రీన్లో మీకు ఇక్కడ స్టాండర్డ్ రిపోర్ట్స్ అని మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యాక్షనబుల్ రిపోర్ట్ క్లిక్ చేయండి. యాక్షనబుల్ రిపోర్ట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు క్లిక్ చేస్తున్నట్లయితే 7th వన్ ట్రాకింగ్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అని ఒకటి కనబడుతుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకొని మీకు ఏ సంవత్సరంలో హోమ్ డెలివరీస్ మీరు ఎంటర్ చేశారో ఆ ఇయర్ తీసుకోండి. ఇక్కడ మనకి డెలివరీస్ అనేవి 2023-24 ఏఎన్సీగా నమోదు చేసినవి ఇప్పుడు డెలివరీ అవుతాయి. అండ్ అలాగే 24-25 నమోదు చేసినవి కూడా కొన్ని ఇప్పుడు డెలివరీ అవుతాయి. సో కాబట్టి మీరు చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ 2023-24 చెక్ చేయండి. అండ్ 24-25 డేటాని చెక్ చేసుకొని మీరు హోమ్ డెలివరీస్ ఏం కొట్టారనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు 4 బటన్స్ కనబడతాయి. షీట్ 1, 2, 3, 4. ఈ 3 అనే బటన్ని క్లిక్ చేయండి. 3 అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కింద హోమ్ డెలివరీస్ బై ఎస్బీఏ, స్కిల్డ్ బర్త్ అటెండెంట్, అలాగే నాన్ స్కిల్డ్ బర్త్ అటెండెంట్ అని 2 ఉంటాయి. అలాగే డెలివరీ డ్యూరింగ్ ట్రాన్సిట్ అని ఇక్కడ టోటల్ హోమ్ డెలివరీస్ అండ్ డెలివరీ డ్యూరింగ్ ట్రాన్సిట్ అని మొత్తం కనబడతాయి. ఇదేంటంటే ఈ 2 కలిపి ఇది ఇక్కడ ఇన్ ట్రాన్సిట్లో కొడితే ఇక్కడ కనబడతాయి. సో ఇక్కడ నెంబర్ కనబడుతుంది చూడండి, ఇది బ్లూ కలర్లో ఉంటుంది. మీకు ఈ నెంబర్ అనేది మీకు బ్లూ కలర్లో చక్కగా కనబడుతుంది. ఈ కనబడుతున్న నెంబర్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అది ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇలా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు ఏదైతే ఐడికి హోమ్ డెలివరీ కొట్టారో అది ఇక్కడ చూపిస్తుంది. కానీ ఇక్కడెక్కడ మీకు చివరిలో ఎక్కడ హోమ్ అని మాత్రం ఇక్కడ చూపించదు. బట్ ఈ ఐడిని మీరు డౌన్లోడ్ చేసుకొని లేదా రాసుకొని అది ఎక్కడ కరెక్ట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. అలాగే ఎక్కువ ఉన్నవి ఇట్లా ఉంటే ఇలా ఎన్నైతే ఎంట్రీ చేశారో అవన్నీ కూడా ఇలా మీకు చూపిస్తాయి. హోమ్ డెలివరీస్ ఎంట్రీ చేసినవి అన్నిటినీ ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పోర్టల్ని లాగౌట్ చేసి మరలా మెయిన్ స్క్రీన్కి వచ్చి ఇక్కడ డేటా ఎంట్రీ అని ఉంటుంది. ఈ డేటా ఎంట్రీలోకి లాగిన్ అయ్యి మీకు మళ్ళీ సేమ్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చి మీరు లాగిన్ అవ్వగానే ఈ స్క్రీన్ కనపడుతుంది. సో ఇక్కడ ఈ స్క్రీన్లో మీరు హోమ్ డెలివరీ ఎక్కడైతే వాళ్ళు కొట్టున్నారో ఆ సెట్ లొకేషన్ చేసుకోవాలి. అంటే హోమ్ డెలివరీ కొట్టిన వాటికి సంబంధించి జిల్లాలో కానీ లేదా మీ పిహెచ్సిలో కానీ లేదా ఆ ఏఎన్ఎం కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే చేంజ్ చేస్తున్నారో ఏదైతే చేంజ్ చేస్తున్నారో ముందుగా ఆ సెట్ లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెట్ లొకేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ స్క్రీన్ కనబడుతుంది. జనరల్గా ఈ స్క్రీన్ కనబడుతుంది. ఇక్కడ హోమ్ క్లిక్ చేసుకుంటే మీకు ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీకు పైన ఈ ఒక ఐడి కొట్టడానికి బార్ కనబడుతుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు మీ ఐడిని ఏదైతే ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఏఎన్సీని ఇక్కడ ఎంటర్ చేయండి. లేదా ఇక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మదరా చైల్డా అనేది ఇక్కడ చూపిస్తుంది కాబట్టి సో ఇక్కడైనా ఎంటర్ చేయొచ్చు, ఇక్కడైనా ఎంటర్ చేయొచ్చు. చేసి గో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ
స్కిప్ అంటే ఇది అబా చేయలేదు కాబట్టి అది అడిగింది. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్ చేసిన డీటెయిల్స్ ఇన్ఫాంట్ పిఎన్సి దాకా వాళ్ళు ఎంటర్ కూడా చేసేసి ఉండుంటారు. సో ఇన్ఫాంట్ పిఎన్సి దాకా ఎంటర్ చేసినా కూడా డెలివరీ డీటెయిల్స్లో చేంజ్ అనేది చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో చేంజ్ చేయలేము. అది ఏంటనేది కూడా చూపిస్తాను. ఇక్కడ డెలివరీ అవుట్కమ్ అనేది క్లిక్ చేయండి. డెలివరీ అవుట్కమ్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు కింద కనబడుతుంది. అది డెలివరీ ఎక్కడైంది, ప్లేస్ ఆఫ్ డెలివరీ. వీళ్ళు యాక్చువల్గా జీజీహెచ్లో డెలివరీ అయ్యారు. బట్ ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు ఇన్ ట్రాన్సిట్ అని రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఏఎన్ఎంస్ రాంగ్గా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఇక్కడ క్లిక్ చేసి చూసుకున్నట్లయితే మీకు వీళ్ళకి మొదట్లో ఈ జీజీహెచ్ అనగానే మెడికల్ కాలేజ్లో కొట్టాలా లేదా అనేది తెలియక కొన్ని సందర్భాల్లో వాళ్ళు అలా ఎంట్రీ చేయొచ్చు. లేదా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ టిక్ చేయబోయి స్క్రోల్ చేసేటప్పుడు హోమ్ దాని కిందే ఉంటుంది కాబట్టి హోమ్, అలా ఇన్ ట్రాన్సిట్ ఇట్లా సెలెక్ట్ చేసి ఉండొచ్చు. ఏంటంటే అన్మోల్ ద్వారా చేసేటప్పుడు ఇది ఒక దగ్గరగా ఉంటాయి. అవి టచ్ చేసేటప్పుడు ఏదన్నా బై మిస్టేక్ వాళ్ళు ప్రైవేట్ అని పెట్టబోయి లేదా ఈ మెడికల్ కాలేజ్ అనేది పెట్టబోయి హోమ్ కానీ ఇన్ ట్రాన్సిట్ కానీ సెలెక్ట్ చేసి ఉంటారు. ఇది చేంజ్ చేసేటప్పుడు నిజంగా అది హోమ్ డెలివరీయా కాదా అనేది కన్ఫామ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ ట్రాన్సిట్ అనుదానాన్ని చేంజ్ చేయడానికి మెడికల్ కాలేజ్ అని సెలెక్ట్ చేసుకొని జీజీహెచ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద సేవ్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సేవ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మీరు ఇప్పుడు అది చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు హోమ్కి వెళ్ళి మళ్ళీ కావాలంటే ఓపెన్ చేసి అదే ఐడిని చెక్ చేసుకున్నట్లయితే మీకు హోమ్ డెలివరీస్ రాంగ్గా కొట్టిన ఏదన్నా ఉంటే అవి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా మార్చాలి. ఒకవేళ ఇప్పుడు సపోజ్ మీరు చేంజ్ చేశారు, చేంజ్ చేయకముందు అక్కడ వైట్ కలర్లో కనిపించింది. బట్ ఇప్పుడు గ్రే కలర్లో కనిపిస్తుంది. ఎందుకు? ఒకసారి ఫస్ట్ మీరు డెలివరీ కొట్టినప్పుడు మీరు ఎటువంటి ఎడిట్ చేయనంతసేపు వైట్ కలర్లో కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము అని సెలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ సేవ్ చేసి అరే మళ్ళీ రాంగ్ చేసాము మళ్ళీ మారుద్దాము అంటే మారదు. సో ఒకసారి మాత్రమే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఏవైనా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ గ్రే కలర్లో కనుక ఉంటే ఫిక్స్ అయిపోయి ఉంటే దాన్ని చేంజ్ చేయలేరు. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఏదైతే హోమ్ డెలివరీస్ ఇన్ ట్రాన్సిట్ కొట్టారో వాటిని మళ్ళీ 1-2 సార్లు చేంజింగ్ అనేది చేయకుండా ఒకేసారి అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత చెక్ చేసుకొని చేసుకోండి. సో కాబట్టి మీ ఏఎన్ఎంస్ అందరికీ ఇది క్లియర్గా చెప్పండి. మీ అన్మోల్ యూజ్ చేసేటప్పుడు కానీ ఆర్సిహెచ్లో కానీ మీరు డెలివరీ కొట్టేటప్పుడు ఈ హోమ్ డెలివరీస్ ఇన్ ట్రాన్సిట్ రాకుండా వాస్తవం అయితే కొట్టాలి, రాంగ్గా మాత్రం ఎవరు ఎంటర్ చేయకుండా ప్రతి ఒక్క ఏఎన్ఎంకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళందరూ ట్రైనప్ చేస్తారనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇట్లాంటి ఆర్సిహెచ్ సంబంధించిన చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.